హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ నుంచి కొత్త వీసాలు తెప్పించుకొని సర్వీస్ అంతా పూర్తి చేసుకొని కువైట్ రావాలనుకున్న వాళ్ళకు ఒక మంచి అవకాశము. ఇక రెండో పాయింట్ వచ్చి కువైట్ నుంచి ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళకు రేపటి నుంచి కువైట్ ఎయిర్వేస్ కూడా సర్వీసులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంది. ఏ స్టేట్లకు సర్వీసులు స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు వీడియోలో క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బహ్రెయిన్లో పనిచేసే మన తెలుగు వాళ్ళకైతే మంచి శుభవార్త అని చెప్పాలి. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ అయిపోయింది, కానీ సర్వీసులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎవరైనా సరే బహ్రెయిన్కి వెళ్ళాలనుకున్నా, బహ్రెయిన్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు రేపు లేదా ఎల్లుండి నుంచి సర్వీసులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా బహ్రెయిన్ వెళ్ళే వాళ్ళు, బహ్రెయిన్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ప్రజెంట్ అయితే సౌదీ వాళ్ళకు, సౌదీలో పనిచేసే మన తెలుగు వాళ్ళకు ఇబ్బంది లేదు, బహ్రెయిన్లో పనిచేసే వాళ్ళకు ఇబ్బంది లేదు, దుబాయ్లో పనిచేసే వాళ్ళకు ఇబ్బంది లేదు. ఎయిర్పోర్ట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి, కానీ కువైట్లో మాత్రం ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. చాలామంది ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారని కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి కువైట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే ఓపెన్ కాదు, ఇంకా కొంత టైం అయితే పడుతుంది. ఇంకా 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు. ఇప్పుడైతే కువైట్లో ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ చెయ్యరు, ఇదైతే కన్ఫామ్. ఒకవేళ మీరు కువైట్ నుంచి ఎమర్జెన్సీగా ఇండియా వెళ్ళాలనుకుంటే ఇప్పటి వరకు జెజ్జిర్ ఎయిర్వేస్ మాత్రమే సర్వీసులు అనేటివి నడుపుతుంది. అది కూడా సౌదీలోని దమాం మీదుగా ఇండియాకి అయితే సర్వీసులు అయితే స్టార్ట్ చేసే సర్వీసులు అయితే నడుపుతూ ఉన్నారు. టికెట్స్ కూడా చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి. 280 దినార్లు, 300 దినార్లు, 350 దినార్లు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి. 70,000 నుంచి 1,20,000 కూడా టికెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి. రేపటి నుంచి కువైట్ ఎయిర్వేస్ కూడా సర్వీసులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంది. అది కూడా దమాం మీదుగానే, కువైట్ ఎయిర్పోర్ట్ మీదుగా కాదు, దమాం మీదుగా చెన్నైకి మాత్రమే సర్వీసులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఓన్లీ ఒక చెన్నై మాత్రమే. మెల్లిమెల్లిగా అన్ని స్టేట్లకు సర్వీసులు అనేవి స్టార్ట్ చేస్తామని కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఏప్రిల్ 10వ తారీఖు నుంచి చెన్నైకి సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంది కువైట్ ఎయిర్వేస్. రోడ్డు మార్గం ద్వారా దమాంకి వెళ్ళి దమాం మీదుగా చెన్నైకి అయితే వెళ్ళొచ్చు. అది కూడా రేపటి నుంచే స్టార్ట్ అయితే అవుతున్నాయి సర్వీసులు. ఇంకా తర్వాత వచ్చి కొత్త వీసాలు తీసుకొని సర్వీస్ అంతా పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళు కువైట్ రావాలనుకుంటే కేరళ మీదుగా సౌదీకి వచ్చి, సౌదీ నుంచి కువైట్కి అయితే రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. ఓన్లీ కేరళ మీదుగానే సర్వీసులు అయితే స్టార్ట్ చేశారు కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళకు. హైదరాబాదు, ముంబై, చెన్నై, బెంగళూరు ఇక్కడి నుంచి అయితే లేదు. ఓన్లీ కేరళ మీదుగా మాత్రమే సర్వీసులు స్టార్ట్ చేశామని కొందరు ఏజెన్సీలు అయితే నాకు మెసేజ్లు పెట్టడం అయితే జరిగింది. టికెట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అది ఎంత ఉంటుంది ఏంటి అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా నా వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేయండి. చాలామంది దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఉంది, అలాగే నా ఇన్స్టా ఐడి కూడా చాలా మంది దగ్గర ఉంది. మెసేజ్ చేశారంటే ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ మీరే ఫోన్ చేసి మాట్లాడుకొని ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చు. కొత్త వీసాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఇంకా ఒక నెల, 1.5 నెల మా వీసాలో టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే వెయిట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. పీసీసీ, మెడికల్, స్టాంపింగ్ మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయి ఉంటే గన, మీ వీసాలో టైం ఉంటే గన వెయిట్ చేయండి, ఇబ్బంది లేదు. మెడికల్ టైం ఏమన్నా అయిపోతుందేమో, స్టాంపింగ్ టైం ఏమన్నా అయిపోతుందేమో అని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత వీసాలో టైం ఉన్నంత వరకు మీరు ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇబ్బంది లేదు. వీసాలో టైం ఒక్క రోజు ఉండదనంగా మీరు కువైట్లో అడుగు పెట్టినా కూడా చాలు, మీకు ఎక్కడ కూడా ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీ వీసా టైం అయిపోతా ఉంది, ఇంకొక వారం రోజుల్లో, 4 రోజుల్లో, 5 రోజుల్లో వీసా టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే కేరళ మీదుగా కువైట్కి అయితే రావచ్చు. అయితే అమౌంట్ అయితే ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలని చాలామంది అయితే కామెంట్స్ కూడా పెట్టారు. మీకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. మీ వీసా ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మీరు మళ్ళీ వీసా టైం అనేది పొడిగించుకోండి. మీకు ఎవరైతే ఇక్కడ వీసా తీశారో వాళ్ళకి కాల్ చేసి మా వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మాకు వీసా టైం పొడిగించి ఇవ్వండి అంటే మళ్ళీ వీసా టైం పొడిగిస్తారు. మళ్ళీ 3 మంత్స్, 4 మంత్స్ వీసా టైం అయితే వస్తుంది. ఖాదీం వీసా అయితే 4 మంత్స్ టైం వస్తుంది. సూన్ వీసా అయితే 3 మంత్స్ టైం అనేది వస్తుంది. సూన్ వీసా అయితే 3 నెలలు టైం పొడిగిస్తారు. ఖాదీం వీసా అయితే 4 నెలలు టైం అనేది ఆటోమేటిక్గా పొడిగిస్తారు. కాబట్టి మళ్ళీ మీరు వీసా టైం పొడిగించుకోండి. ఒకవేళ మీరు మెడికల్ చేసుకొని 2 మంత్స్ కంటే తక్కువై ఉంటే మీరు మళ్ళీ మెడికల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వీసాను మాత్రమే మీరు ఎక్కడైతే మెడికల్ చేయించుకున్నారో ఆ మెడికల్ సెంటర్కి ఆ వీసాను పంపించి ఆ వీసా పైన స్టాంప్ వేయించుకుంటే చాలు, మీకు ఇబ్బంది అయితే ఏముండదు. ఒకవేళ మెడికల్ చేసుకొని 2 మంత్స్ దాటిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా మెడికల్ అయితే చేసుకోవాలి. ఇంకా పీసీసీ అయితే దాని టైం అనేది 3 మంత్స్ ఉంటుంది. ఒకవేళ 3 మంత్స్ దాటి ఉంటే మళ్ళీ పీసీసీ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ 3 మంత్స్ అవ్వకుండా ఉంటే పీసీసీ కూడా సరిపోతుంది. స్టాంపింగ్ అయితే కనుక కంపల్సరీగా చేయించుకోవాలి. కొత్త వీసా వచ్చిందంటే కనుక మళ్ళీ స్టాంపింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వీసా టైం అయిపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు వీసా టైం అనేది పొడిగించుకోండి.
రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వీసా టైం పొడిగించడానికి. ఆటోమేటిక్గా మీకు వీసా తీసిన వాళ్ళకి చెప్పారంటే జవదాత్కి వెళ్ళి వీసా టైం అనేది పొడిగిస్తారు. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.